శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ 2026వ సంవత్సరము ఆంగ్ల నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. కొత్త సంవత్సరం వచ్చేసింది అనగానే ప్రతి వారికి కూడా చాలా ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనం ఇల్లు కొనుక్కోగలుగుతామా, మన గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, మనము ఫలానా నక్షత్రంలో పుట్టాము, లేదా నక్షత్రం తెలియని వారికి మన పేరు ఇది కదా, ఈ పేరు మీద ప్రారంభమైనటువంటి అక్షరముతో ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది మనం చూసుకుంటూ ఉంటాము. ఇక ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, వివాహం అవుతుందా, ఇంట్లో కుటుంబ సభ్యులకు వివాహం అవుతుందా, మంచి ఉద్యోగం వస్తుందా, వ్యాపారంలో మనము సస్టైన్ అవ్వగలుగుతామా, ఏదైనా మంచి వాహనం కొనుక్కోగలుగుతామా, కారు, సెల్ ఫోన్లు ఇలాంటి విలువైన వస్తువులు కూడా మనం కొనుక్కోగలుగుతామా, ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలుగా ఉంటూ ఉంటాయి. 2026 ఆంగ్ల నూతన సంవత్సరం ఎలా ఉండబోతోంది అని మనము అన్ని రాసుల వారికి కూడా ఇప్పుడు తెలియజేసుకుంటాము. గురువు గారి యొక్క స్థితి సంచారము జనవరి 1వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు వక్రించి మిథున రాశిలో ఉంటుంది. ఆ తదుపరి జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు గురువు గారి యొక్క స్థితి సంచారము కర్కాటక రాశిలోకి వస్తూ ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. జూన్ 1వ తేదీ వరకు పూర్తిగా వక్రించట్ల, మార్చి 7వ తేదీ వరకు వక్రించి ఇక అక్కడ దగ్గర నుంచి రుజు మార్గంలో ఉంటూ జూన్ 1వ తేదీన కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము సింహ రాశిలోకి ఎప్పుడు వస్తుంది? అక్టోబర్ 31వ తేదీన వచ్చేస్తుంది. అక్టోబర్ 31వ తేదీన గురువు గారు మారుతున్నారు. ఇక అక్కడ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు, అంటే ఈ సంవత్సరం చివరి రోజు వరకు కూడా గురువు గారు సింహ రాశిలోనే ఉంటారు. గురువు గారి స్థితి సంచారం ఇలా ఉండగా రాహుకేతువులు ఇద్దరు కూడా డిసెంబర్ 8వ తేదీ నుంచి మారిపోతున్నారు. కేతువు యొక్క సంచారము అప్పటి వరకు కూడా సింహరాశిలో ఉంటూ ఉండగా డిసెంబర్ 8 నుంచి కర్కాటక రాశిలోకి వెళ్తోంది. అలాగే రాహు గారి సంచారము డిసెంబర్ 8వ తేదీ నుంచి మకర రాశిలోకి వస్తూ ఉంది. ఇక శని గారి యొక్క సంచారాన్ని మనం పరిశీలన చేసినట్టయితే జనవరి 1వ తేదీ నుంచి కూడా శని గారి యొక్క సంచారము మీన రాశిలోనే ఉంది. ఈ సంవత్సరం అంతా మీన రాశిలోనే ఉంటుంది. అయితే ఆగస్టు 11వ తేదీ నుంచి డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ కాలంలో మటుకు 122 రోజుల కాలం అన్నమాట. అది ఈ కాలం మటుకు శని గారు వక్రించి ఉంటున్నారు. ఈ వక్రం అనేది డిసెంబర్ 11వ తేదీన వక్రం వీడిపోతోంది. ఈ 122 రోజుల కాలము కూడా ఈ 2026వ సంవత్సరంలోనే ఉండడం ఇక్కడ గమనార్హం. గ్రహస్థితులు ఇలా ఉండగా ప్రధానమైనటువంటి గ్రహస్థితులని మనం తీసుకుంటాం కాబట్టి ఈ ప్రధానమైన గ్రహస్థితులు రాహుకేతువులు గురు శనులుగా చెప్తాం కాబట్టి ఈ నాలుగిటి యొక్క పరిస్థితులు ఇప్పుడు మనం తెలియచెప్పుకుంటూ ఉన్నాము. ఇక వీటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది రాసుల్లోకి వెళ్లి వివరంగా తెలియచెప్పుకుందాం. సింహరాశి. సింహరాశి వారికి ఈ 2026వ సంవత్సరము ఒక విధంగా వీరి పంట పండినట్టే లెక్క. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా అంత బాగా గురుబలం అనేది కనిపిస్తూ లేదు. ఏదో లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, లాభంలోకి వస్తున్నారు, వ్యయంలోకి వస్తున్నారు, అక్కడెక్కడ తిరుగుతున్నారు. అయితే రాశిలో కేతు ఉన్నారు, రాహు గారు సప్తమంలోనే ఉన్నారు, అష్టమంలో శని గారు ఉన్నారు. మరి ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కూడా తక్కువే. ఈ 2026వ సంవత్సరంలో కూడా శని గారు మారడం లేదు. రాహుకేతువులు డిసెంబర్ లాస్ట్ లో ఇంచుమించుగా 8వ తారీఖు అంటే సంవత్సరాంతంలో మారుతున్నారు. వీరి వల్ల కూడా పెద్దగా మార్పులు ఏమీ లేకపోతూ ఉన్నప్పటికీ గురువు గారి యొక్క స్థితి మొదటి 6 నెలల కాలం లాభస్థానంలో ఉంది అంటే అది మాటలైన విషయం కాదు. అద్భుతమైనటువంటి లాభాలను ఇస్తారు. నిజాయితీతో కూడినటువంటి ఆదాయాన్ని పెంచుతారు, బాగా పెరిగే విధంగా చేస్తారు. అలాగే కార్య సమర్థతని పెంచుతారు. వస్త్ర లాభాలు ఉంటాయి, వస్తు లాభాలు ఉంటాయి, ధన లాభాలు ఉంటాయి, అలాగే ద్రవ్య లాభాలు ఉంటాయి. బంగారపు పని చేసేవారు, ఆ పనికి సంబంధించిన పనిముట్లతో పనులు చేసేవారు అందరికీ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సంవత్సరం పొడుగుతో ఎలా ఉన్నారు? లాభస్థానంలో ఉన్నారు. జూన్ 1 నుంచి వ్యయస్థానంలోకి వస్తున్నారు. అలాగే అక్టోబర్ 31 నుంచి రాశిలోకి వస్తున్నారు. అంటే ఏ విధంగా చూసినా 3 రాశుల్లోనూ గురువుగారు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యద్భుతమే. ఇది చాలా చెప్పదగ్గ సూచన. ఇప్పటి వరకు గురుబలం కొన్నాళ్ళుండి కొన్నాళ్ళు లేకపోవడం అలాగ లేకుండా గురుబలం సంవత్సరం పొడుగుతా బాగుంది. రాశిలోకి కూడా వస్తున్నారు కదా అక్టోబర్ లో.
ఈ రకమైనటువంటి గురుబలము ఈ రాహుకేతువుల యొక్క దుష్ట ఫలితాలని తగ్గిస్తుంది. అలాగే శని గారి యొక్క ఫలితాన్ని కూడా తగ్గిస్తుంది. ఇవన్నీ కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటటువంటి గురువు గారు సంవత్సరం పొడుగుతా బాగుండడంతో మనశ్శాంతి పెరుగుతోంది, కష్టం అనేది కలిసి వస్తుంది, లాభస్థానాల్లో ఉన్నారు, శుభకార్యాల మీద ధనాన్ని ఖర్చు చేస్తున్నారు, అలాగే సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు, పరపతి పెరుగుతోంది. ఇప్పటి వరకు ఏదైతే మనిషికి బాధ కలిగించే అంశాలు, అవమానాలు ఇవన్నీ ఉన్నాయో ఆ అవమానాలన్నీ పోయి సన్మాన సత్కారాలు అందుకోవడము, సంతోషంతో ప్రవర్తించుకోవడము, 10 మంది వీరి చుట్టూ చేరడము, వీరిలో ఉన్న మంచి లక్షణాలని కీర్తించడము, ఇట్లాంటివన్నీ కూడా చేస్తారు. బంధుమిత్రుల ఆదరణ బాగుంటుంది, స్నేహితుల సహాయ సహకారాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు మానసికమైనటువంటి ఆనందాన్ని ఇస్తూ ఉన్న కారణంగా 2026వ సంవత్సరం అంతా కూడా గురుబలం వల్ల సింహరాశి వారికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాహుకేతువుల పరిస్థితికి వస్తే మనకి రాహుకేతువులు ఎక్కువగా విడదీసేటటువంటి పరిస్థితి, ఆత్మ న్యూనతాభావాన్ని పెంచేటటువంటి పరిస్థితి, ఒక్కొక్కసారి ఆత్మహత్యలకి ప్రేరేపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే గురుబలం ఉంది కాబట్టి ఈ విషయంలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. రాహుకేతువుల దోష నివారణార్థం దుర్గా అమ్మవారికి అలాగే గణపతికి పూజలు చేసుకోండి, స్మరణ చెయ్యండి. అలాగే శని గారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అప్పుడప్పుడు 3 నెలలకి 4 నెలలకి ఒకసారి తైలాభిషేకం చేయించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతంగా ఉంటాయి. శని గారి యొక్క స్థితి వక్రిస్తోంది. 122 రోజుల కాలం పాటు శనిగారు వక్రంతో ఉంటున్నారు. అయినప్పటికీ కూడా ఇబ్బంది లేని పరిస్థితులే మీకు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. సర్వే జనా సుఖినో భవంతు. 2026వ సంవత్సరం అంతా కూడా ప్రతి మనిషికి బాగుండాలి, ప్రతి మనిషికి ఆర్థిక అభివృద్ధి కలగాలి, ఆరోగ్య అభివృద్ధి కలగాలి, నిత్య నూతనమైన సంతోషం కలగాలి అని చెప్పి ఆ భగవంతుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.